మన ఓటు బ్యాంక్గానే ఉపయోగపడుతున్నాం. మేధావులు కూడా ఓటు బ్యాంక్గానే ఉపయోగపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఓటు బ్యాంక్ నుంచి ఒక జీవో తీసుకురావడానికి, ఒక క్రైస్తవ జీవో తీసుకురావడానికి బ్రాహ్మడు ఏ విధంగా ఆ జీవో ప్రొమల్గేట్ చేస్తాడండి? ఒక మంత్రి అనేవాడు ఊరికి సంతకం చేస్తాడు, అంతకుమించి ఏమీ లేదు. మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చాలా విషయాలు తెలిసినా కానీ మీరు గుడ్డిగా దాన్ని ఫాలో అవ్వాలి, ఎందుకంటే మంత్రులు చెప్తున్నారు కాబట్టి. ఒక క్రైస్తవ జీవోకి సంబంధించి ఒక బ్రాహ్మణుడు ప్రపోజ్ చేస్తే అది జీవో అవుతుంటే ఏ విధంగా అతనికి అవగాహన ఉంటుంది? కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆ హక్కులను మనం దళితులుగా అసర్టైన్ చేసుకోవాలి, స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. అది ఒక మిస్టేక్గా నేను భావిస్తూ ఉంటాను. ఏదేమైనా పెద్దలు చెప్పినట్లుగా గ్రామాలకు వెళ్ళి ఈ వాడవాడ ఈ దళిత ఉనికిని గురించి చెప్పటం, పొలిటికల్ అవేర్నెస్ తీసుకురావటం, అలాగే చర్చెస్లో కూడా పొలిటికల్ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎవరికి భయపడుకోకుండా పొలిటికల్ అవేర్నెస్ గురించి మా చర్చెస్లో చెప్తానండి. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. పొలిటికల్ అవేర్నెస్ నన్ను చాలామంది అంటారు, ఎందుకు నీకు దురద అంటారు, ఆ మాట అనకూడదు. కానీ అప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఎడ్యుకేటెడ్ దళితుని, లీవ్ అవుట్ నేను క్రిస్టియన్ని, ఓకే, నేను ఎడ్యుకేటెడ్ దళితుగా నా దళితులకు నేను సమాధానం చెప్పాలి, లేకపోతే వాళ్ళు జాగృతి తీసుకురావాలి. అది నా బాధ్యత. దానికి చర్చ్ అనేటువంటిది ఒక గొప్ప వేదికగా నేను భావిస్తాను. మనము ఓటు బ్యాంకుగా కాకుండా నిర్దేశించే వాళ్ళుగా కావాలి. ఇందాక ఆయన చెప్పారు, ఒక మాట చెప్పారు, మన దగ్గరికి రావాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, మన దగ్గరికి రావాలి. ఒక 30 సంవత్సరాల క్రితం నేను ఒక మాట చెప్పేవాడిని, ఏమనుకోవద్దు ప్లీజ్. మన పక్కింటి వాడిని పిలిచి వేడి భోజనం పెట్టి ఒక మంచి కూర వండితే అంటాడు, అదే ఆ దొరో సద్దన్నం పెట్టి ఒక మామిడి మొక్క వేస్తే చాలా బాగుంది అనేటువంటి స్థితి నుంచి ఇంకా మనం బయటకు రాలేదేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.